హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి స్పెషల్ రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే వంకాయ ముద్దకూర అనమాట. దీంట్లో ఒక స్పెషల్ పప్పుల పొడి వేసి చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. ఈ లాక్డౌన్ స్పెషల్ రెసిపీ అనమాట. వంకాయలు ఉంటే చాలండి, అన్ని ఇంట్లో ఉండే పప్పులతోటి చక్కటి మసాలా ప్రిపేర్ చేసుకుని తినేది. వేడివేడి అన్నంలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ముద్దకూర వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. అన్నం అంతా దీంతో తినేస్తారు, అంత బాగుంటుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. వంకాయలు ఉంటే ఎప్పుడు ఇలా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేయండి. అన్ని ఇంట్లో ఉన్న పప్పులతోనే మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఏమేమి మసాలా కావాలో చూద్దామా. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 2 అంగుళాల వరకు ఎండు కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరి పొడి, 7 నుండి 8 వరకు ఎండుమిరపకాయలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 4 వరకు లవంగాలు. ఇవన్నీ తీసుకోవాలన్నమాట. వీటిని కొంచెం నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ముందుగా పప్పులు వేసుకోవాలి. అంటే ధనియాలు, మినపప్పు, శనగపప్పు వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి. వేగిన తర్వాత మిగతా దినుసులన్నీ వేసేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి కలర్ మారిన తర్వాత చల్లారబెట్టుకొని చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో మనం 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటాయి. అలాగే వంకాయ ముక్కలు వేయగానే మనం 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి వేయించుకుంటే కలర్ మారకుండా ఉంటాయన్నమాట. ఇలా వంకాయ ముక్కలు వేసేసి ఇలా అట్ల కాడతో కలుపుకొని మూత పెట్టేసి 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, మ్యాష్ చేసేయకూడదు అనమాట. అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి బాగా కలపాలి. చూసారు కదా, వంకాయ ముక్కలు మెత్తబడినాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసేయాలి. మసాలా పౌడర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించుకొని ఆఖరిగా 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసి తగినంత కొత్తిమీర వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. డిష్ అవుట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అరబద్ద నిమ్మరసం పిండుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ ముద్దకూర రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.